అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైన దినము. గుంటూరు జిల్లా నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్లో అత్యధిక మార్కులు గుంటూరు డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంకర్ చిట్టుమూరి లావణ్యతో మనం మాట్లాడటానికి వచ్చాం. వారి కుటుంబంతో విషయాలు చర్చించడానికి వారి గృహంలో ఈరోజు మనం ఉన్నాము. ఈ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ గురించి పూర్తి వివరాలు, చిట్టుమూరి లావణ్య ఈ ఎగ్జామ్ కొరకు ఏ విధంగా ప్రిపేర్ అయింది, లాంటి అనేకమైన విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. కంగ్రాట్స్ అమ్మా. థ్యాంక్ యూ సార్. నీ పేరు, నీ వివరాలు చెప్పమ్మా. నా పేరు చిట్టుమూరి లావణ్య సార్. మా నాన్న పేరు చిట్టుమూరి శ్రీనివాసరావు, మా అమ్మ పేరు చిట్టుమూరి నాగరాణి. మా నాన్న ఆటో డ్రైవర్ సార్. మొదటిగా నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు ఈ ఎన్ఎంఎస్ అంటే నాకు తెలియదు సార్. మాకు టీచర్స్ వాళ్ళందరూ చెప్పారు. అప్పుడు మానవత వారు మా స్కూల్కి వచ్చి ఇలా ఎన్ఎంఎస్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది, 8th క్లాస్లో పేద పిల్లల అందరికీ కూడా ఉపయోగపడుతుంది, మరియు దాని యొక్క అడ్వాంటేజెస్ స్కాలర్షిప్ అనే కాదు, ఈ ఎగ్జామ్ రాయడం వల్ల చాలా అనుభవం వస్తుంది, నాలెడ్జ్ కూడా వస్తుందని మాకు చెప్పారు. పైగా చంద్రమౌళి నగర్లో ఎన్ఎంఎస్ భాష్యం క్యాంపస్లో ఇలా మానవతా వారు కోచింగ్ ఇస్తున్నారని కూడా మాకు గైడ్ చేశారు. అందరూ మా స్కూల్లో 14 మెంబర్స్ అప్లై చేశారు సార్. దానిలో నేను ఒకను. మా స్కూల్లో ఇప్పుడు 5 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. బాయ్స్ లో అంటే 14 మందిలో 5 సెలెక్ట్ అయ్యారు. వెరీ గుడ్. బాయ్స్ లో ఒకళ్ళు 4 మెంబర్స్ ఏమో గర్ల్స్. మేమందరం కూడా మానవత కోచింగ్ కి అటెండ్ అయ్యాం సార్. నమస్తే అండి. చాలా గర్వకారణంగా ఉన్నారు చదువుకునే పిల్లలకి, అలాగే ఈ సంవత్సరం రాయబోతున్న విద్యార్థులకు కూడా. ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. ఏముందండి, మేము అమ్మాయికి ఇట్లా ఎన్ఎంఎస్ తెలంగాణ తెలియగానే ఫస్ట్ మీ వారు మీరు ఏం చేస్తారో చెప్పండి. మా ఆయన ఆటో డ్రైవర్ అండి. నేనేం సొంతగా ఆటో ఉందా? మామూలు అద్దె ఆటోనే. నేను ఇంట్లోనే ఉంటానండి. ఇంట్లోనే ఉంటారు. ఓకే. మీకు ఎంతమంది పిల్లలండి? ఇద్దరు పిల్లలు. అమ్మాయి అబ్బాయి. ముందు రమ్మ. నీ పేరేంటో చెప్పు. నా పేరు ఏం చదువుతున్నావు? వెరీ గుడ్. పాప మొదటి నుంచి బ్రిలియంట్ అండి, బాగా చదివిద్దా? మొదటి నుంచి కూడా భారత్పేట హై స్కూల్లోనే ఉందా? 6వ తరగతి నుంచి? 6వ తరగతి నుంచి. అంత ముందు ఎక్కడ చదివిందండి పాప? ఆర్సిఎం సెయింట్ ఇగ్నేషియస్. ఓకే. అంటే 1 నుంచి 5 వరకు సెయింట్ ఇగ్నేషియస్ లో చదివారు. ప్రతి క్లాస్ లో కూడా తనే ఫస్ట్ వచ్చేది. ఓకే. బాగా చదువుకుంటుంది. మొదటి నుంచి కూడా బాగా బ్రిలియంట్. మామూలుగా అది కోచింగ్ కి అంటే భాష్యం మెయిన్ క్యాంపస్ లో ఇది కోచింగ్ జరిగింది. ప్రతి ఆదివారం మానవతా సంస్థ వాళ్ళు అక్టోబర్ 2వ తారీఖు నుంచి ఎగ్జామ్ జరిగే వరకు ప్రతి ఆదివారం కోచింగ్ చేయడం జరిగింది. ఈ కోచింగ్ లో ప్రతి క్లాస్ కి అటెండ్ అయ్యావా? ఎస్ సార్. ప్రతి ఆదివారం కూడా మిస్ చేయకుండా ప్రతి క్లాస్ కి అటెండ్ అయ్యాను సార్. అక్కడ పొద్దున 9 కాడ నుండి ప్రతి క్లాస్, ప్రకాష్ సార్ క్లాస్, మిగతా అన్ని క్లాసెస్ కూడా అటెండ్ అయ్యాను. ఒక వారం కూడా మిస్ అయ్యారు కదా సార్. వాళ్ళ నాన్న కూడా ఓపికగా బండి ఎంత ఇబ్బంది అయినా కూడా టయానికి బండి తీసుకొచ్చుకొని టయానికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టడం కానీ, టయానికి మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవడం కానీ, ముందు వాళ్ళ నాన్న ప్రోత్సాహం చాలా వరకు ఉంది సార్. ఓకే. ఏదైనా తల్లిదండ్రుల్లో ప్రోత్సాహం ఉంటేనే పిల్లలు ఇంకొంచెం స్పీడ్ గా ముందుకు వెళ్ళగలరు. భోజనం కూడా మీరే రెడీ చేసి పంపేవాళ్ళ? వెరీ గుడ్. ఈ ఎన్ఎంఎంఎస్ ప్రోగ్రామ్ కి రాష్ట్ర స్థాయిలో ఒక హాల్లో దాదాపు 350 మంది పిల్లల్ని కూర్చోబెట్టి ట్రైనింగ్ అనేది మనం మొట్టమొదటిసారిగా మానవతా తరపున ఈ ప్రయోగం చేశాము. మనకి నియర్లీ 40 స్కూల్స్ మందిని వచ్చారు. 40 స్కూల్స్. అది గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న 15 స్కూల్స్ నుంచి వచ్చారు. అలాగే చుట్టుపక్కల ఉన్న జడ్పీ స్కూల్స్ నుంచి కూడా వచ్చారు. అమరావతి, ముట్లూరు, అబ్బినేని గుంటవారిపాలెం, టెక్కలపాడు, ఉప్పులపాడు, ఇట్లా సరౌండింగ్స్ లో ఉన్న విలేజ్ అన్నిటి నుంచి వచ్చారు. ఒక 30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా పిల్లలు వచ్చారు. రోజు క్లాస్ కి ప్రకాష్ సార్ మెటీరియల్ ఇచ్చేవారు సార్. అంతకు ముందే మీరు ఫస్ట్ డే రోజు మెటీరియల్ ఇచ్చారు కదా సార్. అంటే ప్రతి ఒక్కరికి ఈ బుక్ ఇచ్చారు? ఎస్ సార్, రోజు ఇచ్చారు సార్. మరియు ఫోన్ లో కూడా మానవతా సంస్థ గ్రూప్ యాడ్ చేశారు సార్. దానిలో అన్ని అప్డేట్స్ వచ్చాయి సార్. ప్రతిరోజు వీడియో లెసన్స్ వచ్చాయి. ఎస్ సార్. ప్రకాష్ సార్ కూడా మెంటల్ ఎబిలిటీకి వీడియోస్, మిగతా అప్డేట్స్ అన్ని వచ్చేవి సార్. అవి ఫాలో అవుతూ మెటీరియల్స్ చూసుకుంటూ నేను ముందుకెళ్ళాను సార్.
ఓకే. అంటే ఈ ఈ మెటీరియల్ తో కాకుండా ప్రతిరోజు స్టడీ మెటీరియల్ ఇచ్చేవాళ్ళుగా. ఎస్ సార్. మానవతా సంస్థ వాళ్ళు ఏం చేశారంటే మనకి 350 మంది స్టూడెంట్స్ ఉండటం వల్ల చివరి స్టూడెంట్స్ కి ఏమన్నా ఇబ్బంది అయిద్దామోనన్న ఉద్దేశంతో ఒక మాస్టర్ గారు ఆ రోజు క్లాస్ లో లెసన్ ఏదైతే చెప్తారో దానికి సంబంధించిన మ్యాటర్ అంతా కూడా మనం ఫోటోస్టాట్ కాపీ ప్రతి విద్యార్థికి ఇచ్చాం. దీనివల్ల ఏమవుతుందంటే మాస్టర్ గారు చెప్తున్న పాయింట్ ఎదురుగా వాళ్ళకి పేపర్ మీద కనబడతా ఉండేది, అర్థం చేసుకోవటం కానివ్వండి లేదంటే దాన్ని ఫాలో అవ్వటం కానీ చాలా ఈజీగా ఉండేది. ప్రతి సబ్జెక్టు కూడా రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన అనుభవం ఎన్ఎంఎంఎస్ లో ఉన్న టీచర్స్ ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. ఎస్పెషల్లీ మెంటల్ ఎబిలిటీలో మనకి ప్రకాష్ సార్, అలాగే మనకి సైన్స్ నేచురల్ సైన్స్ వచ్చేసి శ్రీలక్ష్మి గారు టీచ్ చేశారు, అలాగే ఫిజికల్ సైన్స్ రెహమాన్ గారు, సోషల్స్ వచ్చేసి మన డిఎస్సి టాపర్ మంగారావు గారు, అలాగే మ్యాథ్స్ వచ్చేసి వేదిక్ మ్యాథ్స్ ఎక్స్పర్ట్స్ ఆదినారాయణ గారు, శ్రీనివాస్ గారు ఇద్దరు కూడా అద్భుతంగా టీచ్ చేశారు. ప్రీవియస్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేపించే వాళ్ళ మ్యాథ్స్ లో. అలాగే వేరే సబ్జెక్ట్స్ లో కూడా మంచిగా ఒక మెటీరియల్ పేపర్ కూడా ఇచ్చేవారు సార్. మెయిన్ పాయింట్స్ ఫిజిక్స్ లో, బయాలజీలో, సోషల్ లో సార్ బాగా చెప్పేవారు సార్. ఆదినారాయణ సార్ గారు బ్రెయిన్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగేవారు సార్. అప్పుడు ఈ క్లాసెస్ మొత్తంలో అలా ఉండడం వల్ల మాకు చాలా బాగా అనిపించింది సార్. పజిల్స్ బ్రెయిన్ కి మంచిగా అనిపించాయి సార్. మరియు ప్రతిరోజు మోటివేషనల్ క్లాసెస్ ఉండేవి సార్. ఎవరు వచ్చేవాళ్ళు మోటివేషనల్ క్లాసెస్ కి? పెద్ద పెద్ద నిపుణులు వచ్చేవారు సార్. ప్రతిసారి కూడా ఒక్కొక్క రోజు సైకియాట్రిస్ట్ గారు, ఒక్కొక్క రోజు మెడిటేషన్, అలా పెద్ద పెద్ద కలెక్టర్స్ వాళ్ళు ఎలా చిన్న స్థాయి నుండి పెద్ద వరకు ఎలా వెళ్ళారో వాళ్ళ ఇన్స్పిరేషనల్ స్టోరీస్ అలా అందించేవారు సార్. అఫ్ కోర్స్ ఆ స్టోరీస్ వల్లే మేము ఇంత ఇన్స్పైర్ అయ్యాం సార్. మంచి మోటివేషన్ ఇచ్చింది, కష్టపడి చదవాలని. అవును సార్. ఎలా ప్రిపేర్ అయ్యావు ఎగ్జామ్ కి? సార్ పొద్దునే 5 కి లేచేవాను. రోజు లేస్తావా? ఎస్ సార్. లేస్తదండి పాప? మానవత వారు టైం టేబుల్ ఇచ్చారు కదా సార్, అన్ని నోట్ చేసుకుంటూ. టైం టేబుల్ రాసింది నేనే. ఎస్ సార్. ఆ టైం టేబుల్ ఫాలో అవుతూ స్కూల్లో కూడా స్టడీ అవర్స్. ఉదయం 5 కి లేచేదానివా? ఎస్ సార్. రోజు? ఎస్ సార్. 5 టు ఎంత వరకు చదివేదానివి? 7 వరకు చదివేవాను సార్. 7 అంటే సబ్జెక్ట్ వైజ్ అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసేదానివా? ఎస్ సార్. ప్రాక్టీస్ చేసేదానివా? అంటే దీంట్లో ఈ నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ లో మెయిన్ ప్రాక్టీస్ అంటే ఆన్సర్లు అందరూ పెట్టగలరు, కానీ ఆ ఇచ్చిన టైంలో క్వశ్చన్ ఆన్సర్ చేయడం అనేది చాలా ముఖ్యం. అవును సార్. బాగా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఎస్ సార్. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ లో కొన్ని చాప్టర్స్ వరకు ఎలా ఉంటుందంటే సార్ 1 మినిట్ టైం లిమిట్ అలా ఉంటది సార్. అలా టైం లిమిట్ తో పాటు చేసేదాన్ని సార్. ఇంత టైంలో నేను ఇలా చేయగలను, నా ఎబిలిటీ ఏంటి అని తెలుసుకొని అలా చేసేదాన్ని సార్. అందువల్ల మెంటల్ ఎబిలిటీలో 70 మార్క్స్ వచ్చాయి సార్. వెరీ గుడ్. సాట్ లో 69 మార్క్స్ వచ్చాయి. 69 రెండు ఈక్వల్ గా వచ్చినాయి. ఎస్ సార్. ఉదయం 5 to 7 చదివేదానివి, స్కూల్ కు వెళ్తావు. స్కూల్లో మధ్యలో ఖాళీ ఉంటే చదివేదానివా? ఎస్ సార్. స్కూల్లో కూడా చదివేదాన్ని సార్. మళ్ళీ 4 to 5 మళ్ళీ స్టడీ అవర్స్ పెట్టేవారు సార్. ఓకే. స్కూల్లో మ్యాథ్స్ సార్, కేవీఆర్ సార్ గారు, రాజు సార్ గారు, మిగతా అక్కడ టీచర్స్ కూడా మాకు కంట్రిబ్యూట్ చేసేవారు సార్. ఓకే. వెరీ గుడ్. ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టేవారు సార్. మాకు స్కూల్ వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చారు సార్ మీతో పాటు. యాక్చువల్ గా మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఎన్ఎంఎంఎస్ అనేది పూర్తిగా గవర్నమెంట్ స్కూల్స్ విద్యార్థులకే సంబంధించిందండి. మనకి గవర్నమెంట్ స్కూల్స్ లో బాగా వెల్ క్వాలిఫైడ్, బాగా ఎక్కువ చదివిన టీచర్స్, అలాగే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ డిఎస్సి అనే ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ లో విజేతలైన టీచర్స్ మనకి ఇక్కడ ఉంటారు. డెఫినెట్ గా గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నతమైన విద్య అందిద్ది. అది విద్యార్థులు ఉపయోగించుకున్న వాళ్ళకి ఇంకా బాగుంటది. సండేస్ మొత్తం మానవత దగ్గర కట్టేస్తారు. చివరిలో మానవత వాళ్ళు ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టారు, దాంట్లో చెక్ చేసుకున్నావా? ఎన్ని వచ్చినాయి? 125 వచ్చినాయి. వెరీ గుడ్. యాక్చువల్ స్కోర్ ఎంత వచ్చింది? ఫైనల్ ఎగ్జామ్ లో స్కోర్ ఎంత వచ్చింది? 139 స్కోర్. అంటే
మానవతా సంస్థ వాళ్ళు ఫైనల్ గా ఎగ్జామ్ రాయబోయే ముందు ప్రతి విద్యార్థికి కూడా ఒక గ్రాండ్ మోడల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది భాష్యం స్కూల్లో. ఈ ఎగ్జామ్ కి నియర్లీ ఒక 600 పైన విద్యార్థులు హాజరయ్యారు. అంటే మానవతా సంస్థ ట్రైనింగ్ ఇచ్చిన 350 మంది విద్యార్థులు కాక అదనంగా ఇంకొక 250 మంది విద్యార్థులు వచ్చారు. వీరందరికీ కూడా గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. టెస్ట్ అయిపోయిన వెంటనే ఆ కీ సమాధానాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వెంటనే వాటికి ఆన్సర్లు కూడా నోట్ చేయించి కరెక్షన్ చేయించి విద్యార్థులందరికి కూడా సేమ్ అదే రోజు వాళ్ళ ఎంత ఏ లెవెల్లో ఉన్నారు, ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది తెలియజేయడం జరిగింది కదా. నాకు ఇంకా ఇన్స్పైర్డ్ గా అనిపించింది సార్, నేను ఈ ఎగ్జామ్ సాధించగలను అని కాన్ఫిడెన్స్ వచ్చింది. టైంలో నీకు ఎట్లా అనిపించేది? మీరు ఇలా కోచింగ్ ఇవ్వడం నాకు అదృష్టం లాగా అనిపించింది సార్. ఎందుకంటే మాకు అప్పుడు దాకా ఎన్ఎంఎస్ అంటే ఏంటో కూడా తెలియదు సార్. మీ వల్ల కోచింగ్ ఇవ్వడం, అలా కోచింగ్ తీసుకోకుండా ఉంటే నాకు కూడా వచ్చేది కాదు సార్. మామూలుగా బుక్స్, స్టడీ మెటీరియల్ కానీ, రోజు ఎక్స్పర్ట్ టీచర్స్ చెప్పడం కానీ, ఆ ఎక్స్పీరియన్స్, మోటివేషన్ అదంతా కూడా నాకు ఇంత ర్యాంక్ కొట్టడానికి కంట్రిబ్యూట్ చేసింది సార్. వెరీ గుడ్. చెప్పారు నీకు 139 వచ్చినాయని? రాజు సార్ చెప్పారు సార్. గుంటూరు జిల్లా, సపరేట్ గుంటూరు జిల్లాకి నీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని చెప్పగానే చాలా ఆనందంగా అనిపించింది సార్. ఫస్ట్ నువ్వు రిజల్ట్ తెలుసుకున్న విషయం ఎవరికి చెప్పావు? మీ అమ్మగారికి చెప్పావా, నాన్నగారికా, మీ తమ్ముడికా? అమ్మగారికి, నాన్నగారికి చెప్పాను సార్. ఓకే. ఇప్పుడు ఈ 2025 ఎన్ఎంఎంఎస్ రాయబోయే విద్యార్థులకి అంటే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? మానవతా క్లాసెస్ ఆదివారం జరుగుతున్నాయి కదా సార్. వాళ్ళ క్లాసెస్, మీ క్లాసెస్ కి అటెండ్ అయ్యి ప్రతి ఆదివారం కూడా కోచింగ్ తీసుకొని మంచిగా ఎగ్జామ్ రాసి వాళ్ళు కూడా నాలాగా హయ్యర్ ర్యాంక్స్ కి వెళ్ళాలని కోరుకుంటున్నాను సార్. వాళ్ళకి ఏం టిప్స్ చెప్తావు? అంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలని చెప్తావు? సార్ మీరు రోజు మానవతా గ్రూప్ లో అప్డేట్స్ ఇస్తారు కదా సార్, అవన్నీ ఫాలో అవుతూ మంచిగా మ్యాథ్స్ కానీ, మిగతా స్కాలర్టిక్, ఆప్టిట్యూడ్, మ్యాథ్స్ అవన్నీ కూడా ఫాలో అవుతూ మీ ఇన్స్ట్రక్షన్స్ తీసుకుంటూ పొద్దున్నే లేచి చదువుకుంటూ ఉంటే ఖచ్చితంగా అందరికీ ర్యాంక్స్ వస్తాయి సార్. ఈ ఎగ్జామ్ జరిగే వరకు ఉన్న ప్రతి నిమిషం కూడా విలువైందే కాబట్టి దానికి తగ్గట్టుగా అంటే రెగ్యులర్ స్కూల్కి అటెండ్ అవుతూనే ఎన్ఎంఎంఎస్ అంటే ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్కి వచ్చేసి 7th క్లాస్ సిలబస్ ప్లస్ 8th క్లాస్ సిలబస్ ఉంటుంది. 8th క్లాస్ సిలబస్ అప్ టు నవంబర్. సో ఈ 8th క్లాస్ సిలబస్ చెప్పే దాని మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తూ అదే టైంలో 7th క్లాస్ కూడా బాగా రివిజన్ చేసుకోవాలి. అలాగే స్కాలర్షిప్ సెలెక్ట్ చేయడానికి కావాలన్నా కూడా మ్యాథ్లో ఎక్కువ మార్కులు సాధించాలి. కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రాక్టీస్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. కలెక్టర్ అవుదాం అనుకుంటున్నాను. వెరీ గుడ్. మోటివేషన్ క్లాస్ లో నాకు ఇప్పటిదాకా గుర్తున్నది ఏంటంటే సార్, పెద్ద పెద్ద చిన్న స్థాయి నుండి పెద్దగా ఎదిగిన వాళ్ళ గురించి ఒక క్లాస్ చెప్పారు సార్. దానిలో రిక్షా ఆయన కొడుకు కలెక్టర్ అయ్యారు సార్. నాకు అవును సార్, అది ఇప్పటిదాకా గుర్తుంది సార్. నాకు అంతకు ముందు నుంచి ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, చదవడానికి చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అని బాధగా అనిపించేది సార్, ఎలా చదువుకోవాలని. ఆ తర్వాత మోటివేషనల్ క్లాస్ ద్వారా పేదరికానికి చదువుకి సంబంధం లేదు అని చెప్పిన తర్వాత నాకు అనిపించింది సార్, నేను ఎలాగైనా కలెక్టర్ అవ్వగలను అని. ఇప్పుడు కూడా అలా ఇన్స్పైర్ అయ్యాను సార్. అంతకు ముందాక హోప్ లేదు సార్. ఆ మోటివేషన్ జరిగిన తర్వాత నేను ఎలాగైనా సాధించగలను అని వచ్చింది సార్, నాకు హోప్ వచ్చింది. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు రిక్షా, మేము భవిష్యత్తులో ఆటో డ్రైవర్ ఫాదర్ అయినా కూడా కలెక్టర్ చిట్టుమూరి లావణ్య అని చూడబోతున్నాం. నిజేనా? చేయాలి. సో ఫ్యూచర్ లో నీ జర్నీలో కూడా, నీ ఎడ్యుకేషన్ జర్నీలో కూడా మానవత వెనకుండి సపోర్ట్ చేస్తుంది. చిట్టుమూరి లావణ్య ద్వారా మనం తెలుసుకునేది ఏంటంటే ప్రతిభకు పేదరికం అడ్డు కాదు, కుటుంబ పరిస్థితులు అడ్డు కాదు. చాలా చిన్న కుటుంబము, తండ్రి ఆటో డ్రైవర్గా వర్క్ చేస్తున్నాడు. ఆ ఆటో కూడా రెంటల్ ఆటో అంట. తల్లి హౌస్ వైఫ్, ఇంట్లో ఉండే కుటుంబాన్ని చక్కదిద్దుతున్నది. పాప
8th క్లాస్ గవర్నమెంట్ భారత్పేట మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నది. తమ్ముడు ఒక అతను ఉన్నాడు, 5వ తరగతి చదువుతున్నాడు. ఇన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఎక్కడా కూడా వెనుకడుగు వేయకుండా చిట్టుమూరి లావణ్య NMMS లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఈరోజు ఉమ్మడి గుంటూరు జిల్లా ఫస్ట్ ర్యాంక్ 139 మార్కులతో సాధించింది. ఇటువంటి ఘన విజయం సాధించిన చిట్టుమూరి లావణ్య వారి కుటుంబాన్ని ఈరోజు మానవతా సంస్థ తరపున కలవటం చాలా సంతోషం. ఇదే స్ఫూర్తితో ఈ 2025 ఎవరైతే 8th క్లాస్ చదువుతున్నారో ఆ పిల్లలందరూ కూడా చిట్టుమూరి లావణ్యని ఆదర్శంగా తీసుకొని వారు కూడా మంచి అత్యుత్తమ మార్కుల్లో ఈ 2025 NMMS ఎగ్జామ్లో మంచి ప్రతిభ కనపరిచి వారికి, వారి తల్లిదండ్రులకి, అలాగే వారికి చదువు నేర్పిస్తున్న టీచర్స్కు అందరికీ కూడా గర్వకారణంగా ఉండాలని మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.